భద్రాచలం గుడికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తుతుంది. అందుకు 2 శాస్త్రీయ కారణాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. అవే రాముల వారిపై ప్రజలకు ఉన్న భక్తి, భద్రాచల స్థల పురాణ శక్తి. దైవ దర్శనానికి సుదూరు ప్రాంతాలకు భక్తులు తరలి రావడం వల్ల ఆయా దైవ స్థలాలలో మంత్రోచ్చారణ హోరు వల్ల సానుకూల శక్తి ఏర్పడుతుంది. ఆ దివ్యశక్తి భక్తుల జీవితంపై శుభ పరిణామాలు కలిగే విధంగా ప్రభావం చూపిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలిపారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణలో భద్రాచలం శ్రీరాముల వారి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అక్కడికి దేశ విదేశాల నుండి భక్తజనం భారీగా తరలివచ్చి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూరు ప్రాంతాల నుండి భద్రాచలం రావడానికి కారణం అక్కడి స్థల పురాణ మహిమ అని చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో బీజప్రాయంగా భద్రాచల స్థల పురాణాన్ని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో వివరించారు. ఆ స్థల పురాణ కథను అర్చకులు క్లుప్తంగా తెలిపారు. వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరమే పర్ణశాలగా ప్రాచుర్యం పొందింది. కొద్ది రోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు. శ్రీరాముని వనవాస సమయంలోనే భద్రుడనే భక్తుడు జన్మిస్తాడు. భద్రుడి తపస్సు ప్రభావం వల్లనే భద్రాద్రి క్షేత్రం వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. భద్రుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు ఆచరిస్తే శ్రీరాముని రూపంలో విష్ణుమూర్తి భద్రుడికి దర్శనమిస్తాడు. తదనంతరం భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా ఉన్న ప్రదేశంలో పర్వత రూపంలో మారిపోతాడు. ఆ స్థలమే భద్రాచలం. తన హృదయ స్థానంలో రాముడు కొలువైన ఆ పర్వతానికి భద్రాద్రి అని, ఆ స్థలానికి భద్రాచలం అని పేరు వచ్చింది. కోదండ రాముడు, అయోధ్య రాముడు, జానకీ రాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు మానవ రూపంలో ఈ భూమి యందు నడియాడిన ఉత్తమ పురుషుడిగా మన వేదాలు చెబుతున్నాయి. మానవులు ధర్మంతో ఎలా మెలగాలో అనే విషయాన్ని తాను ఆచరించి చూపించిన మహాధర్మమూర్తి. ఆయన అంత ధర్మమూర్తి కాబట్టే ఆయన పాలన కూడా అంత గొప్పగా ఉండేది. అందువల్లే ఇప్పటికీ ఏ ప్రాంతంలోనైనా పాలన బాగా జరిగితే ఆ పాలన జరిగిన ప్రాంతాన్ని శ్రీరామ రాజ్యంగా భావిస్తారంటే ఆయన పాలన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం గుడి గురించి, అక్కడ విశిష్టలత గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరి నది తీరంలో ఉన్నది. ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలిసే విధంగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని, తర్వాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇతిహాసంలో గోల్కొండను నవాబ్ అబుల్ హసన్ తానీషా పాలించినప్పుడు భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా భద్రగిరిపై శ్రీరాముడు వెలిసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. సమీపంలోని పర్ణశాల గురించి తెలుసుకుందాం. రామావతారంలో సీతారామ లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం సమీపంలోని పర్ణశాలలో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అక్కడ ఉన్నప్పుడే రావణుడు సీతను అపహరించాడు. సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముడికి చూసి ఒక వరం అడిగాడు. ఆ వరం ఏమిటంటే, నేను తిరిగి ఈ కొండల్లో నీవు కొలువై ఉండాలి. దానికి రాముడు, నేను ఇప్పుడు సీతను వెతకడానికి వెళుతున్నాను, తాను దొరికిన తర్వాత తిరిగి ఇక్కడికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రాముడు తానిచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిశాడు. అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం విల్లుతో పాటు విష్ణువు చేతిలో ఉండే శంకు చక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని, అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపు లక్ష్మణుడు ఎడమవైపున నిల్చున్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది. అందుకే అక్కడి మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా ఉంటుంది. రాముల వారి విగ్రహం 4 చేతులతో ఉండగా లక్ష్మణస్వామి ఎడమ వైపున ఉన్నట్లు కనబడుతుంది. ఆయన 4 చేతులలో కుడివైపున ఉన్న 2 చేతులలో శంఖము బాణము ఉండగా ఎడమవైపు ఉన్న 2 చేతులలో విల్లు చక్రము కనిపిస్తుంది. రాముడు వైకుంఠం నుండి నేరుగా వచ్చి ఇక్కడ వెలిశాడు కాబట్టి వైకుంఠ రాముడయ్యాడని మరో కథనం ఉంది.
భద్రుడనే ఋషి తపస్సు వలన ఆయన తపస్సు చేసిన కొండ మీదే శ్రీరాముడే వెలిశాడు. అందుకే ఆ ప్రాంతం భద్రాద్రిగా పేరుగాంచింది. అయితే అక్కడ గర్భగుడి పక్కనే భద్రుడి బండ అనే ఒక బండరాయి ఉంది. ఆ రాయిపై చెవు పెట్టి వింటే రామ 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 అనే శ్రీరామ జపం వినిపిస్తుందట. రామదాసు ఇప్పుడు ఉన్న రామాలయాన్ని కట్టించక మునుపు ఒక చిన్న ఆలయంగా అక్కడి బోయవారు కట్టి పూజించేవారు. ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాలకి ముందు అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీరామ దర్శనం చేసుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్లు ఆయనకు అనిపించిందట. అందుకే భద్రాద్రి రాముడికి వైకుంఠ రాముడు అని పేరు పెట్టారని ఒక కథనం ఉంది. ఆ పేరుని ఇప్పటికీ భక్తులు స్మరిస్తూనే ఉన్నారు. రామదాసు చరిత్ర కథ కాదని, యథార్థ ఘటనని నిరూపించడానికి ప్రథమ సాక్ష్యం భద్రాద్రి ఆలయం అయితే రెండవ సాక్ష్యం గోలుకొండలోని రామదాసు చెరసాల. రామదాసుని బంధించిన చెరసాలలో నిత్యం రాముల వారి పూజలు చేసుకోవడానికి అక్కడ గోడలపై రామదాసు స్వయంగా తన చేతులతో శ్రీరామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి విగ్రహాలను చెక్కాడు. ఇప్పటికీ ఆ బొమ్మలు గోల్కొండ కోటలోని రామదాసు చెరసాలలో కనిపిస్తాయి. రాముల వారి గర్భగుడిపై ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదట. ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు అక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో పడిందట ఆ చక్రం. అది రాముల వారు ప్రసాదించారని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్ఠించాడు. ఆలయంలో రాముడు కొలువై ఉన్న గర్భగుడిపై ఉన్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు. అంతటి బరువైన రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలో అంత పైకి చేర్చిన అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతటి ఉన్నత స్థానంలో ఉండేదో తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని ఏ ఆలయంలోనైనా దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం రాముల వారి నగలకు ఆయనే మూల్యం చెల్లించాడు. రామదాసు ప్రభుత్వ డబ్బుతో స్వామివారికి నగలు చేయించినందుకు గాను రామదాసుని చెరసాలలో బంధించారు. తన భక్తుడిని విడిపించడానికి రాముల వారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకలు అంటే నాణాల రూపంలో 6 లక్షల రూపాయలను చెల్లించాడు. దీన్ని బట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు రాముల వారు స్వయంగా చెల్లించినట్లయింది. ఇప్పటికీ ఆ నాణాలు గుడి మ్యూజియంలో ఉన్నాయి. రాముల వారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. భక్త రామదాసు వల్ల అప్పటి రాజు తానీషాకి కలలో రాముడు దర్శనమవ్వడం వల్ల ఆ మహాద్భాగ్యానికి పొంగిపోయిన తానీషా ముత్యాల తలంబ్రాలను రాముల వారి కళ్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేశాడు. ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగా రావాలని ఉంది. అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయాలని మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. రాముల వారి కళ్యాణంలో వాడే మంగళసూత్రాలు 16వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు. అప్పుడు ఆయన చేయించిన మంగళసూత్రాలతో పాటు మిగిలిన ఆభరణాలన్నీ ఇప్పటికీ వాడుతున్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామునిపై వేసే 1 కోటి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు. అయితే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యం కోసం వడ్ల గింజలను దంచడమో మిషన్ల మీద ఆడించడమో చెయ్యకుండా ఒక్కొక్క వడ్ల గింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని 1 కోటి తలంబ్రాలుగా చేస్తారు.